తన ఆర్డర్స్ అన్నీ పోతున్నాయన్న కోపంతో మీనాని ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన చింతామణి చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన ప్రభావతి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ప్రభావతి అయితే హాల్లోకి వచ్చి కూర్చుని మీనా కాఫీ అంటూ అడుగుతూ ఉండగా, అసలు నీది సిగ్గున్న మొహమేనా? అంతలా చేసింది కాకుండా ఇప్పుడు మళ్ళీ కాఫీ అని ఎలా అడగగలుగుతున్నావు? మీనాని ఎప్పుడూ ఒక వంట మనిషిలా చూడడం తప్ప ఇక నీకు ఏమీ తెలీదా? కన్న కూతురు కన్నా నీకు ఎక్కువగా సేవలు చేస్తుంది. అలాంటి మీనాను పట్టుకుని నువ్వు ఇంత నీచంగా లోకుగా చూస్తున్నావే, రేపొద్దున్న రోజు నువ్వు మంచాన్ని పడితే నిన్ను చూడవలసింది కూడా ఈ మీనాయే, అది గుర్తుపెట్టుకో. రోహిణి కానీ శృతి కానీ నీ దగ్గరికి కూడా చేరరు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఇంతలా ఎలా సాటిస్ట్లా చెయ్యాలనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీనా విషయంలో నువ్వు ప్రవర్తించే తీరు నాకు అస్సలు నచ్చడం లేదు. నిన్ను చూస్తుంటేనే చాలా కోపం వస్తుంది అంటూ ఇక సత్యమైతే కోప్పడుతూ ఉంటాడు. అదేంటండి, ఇప్పుడు నేనేమన్నానని ఇంతలా క్లాస్ పెడుతున్నారు? మీనా కాఫీ తీసుకురా అన్న మాట కూడా తప్పేనా అంటూ ప్రభావతి అంటూ ఉండగా, మీనా కాఫీ తీసుకురా అనడం తప్పు కాదు. మీనా విషయంలో అంత దారుణంగా ప్రవర్తించిన నువ్వు ఇప్పుడు కాఫీ ఎలా అడగగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు కనీసం కొంత సిగ్గు శరం ఏమీ కూడా లేనట్టున్నాయి. నువ్వు కూడా ఆ మనోజ్ లాగే తయారయ్యావు. ఎన్ని లక్షలు మింగినా, ఎంతమందిని మోసం చేసినా కనీసం సిగ్గు కూడా లేకుండా జర్జాగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు కూడా మీనా విషయంలో ఎన్ని చేసినా నీ మొహానికి సిగ్గన్నదే రాదు అంటూ ఇక సత్యమైతే ప్రభావతి మీద కోప్పడి వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడ సోజ్యం? ఇప్పుడు నేను ఏమీ అనకపోయినా తిడుతున్నారు. ఏంటో మీనా విషయంలో ఏదైనా ఒక్కటి చేస్తే చాలు అందరూ కట్టగట్టుకుని పడిపోతారు అంటూ ఇక ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా అప్పుడే బయటికి వస్తుంది. ఏంటే, కాఫీ అడిగి ఎంతసేపు అయింది, ఇంకా తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉండగా, నేనేమీ అక్కడ ఖాళీగా కూర్చోలేదత్తయ్య, లోపల వంట చేస్తున్నాను, ఇదిగో కాఫీ అంటూ ఇచ్చి వెళ్తుంది. ఆగవే, ఏంటి కాఫీ కూడా ఇంత గీరగా ఇస్తున్నావు? కనీసం ఇదిగో తీసుకోండి అత్తయ్య అని ప్రేమగా కూడా ఇవ్వడం లేదు అంటూ అనగానే, మీరు అత్తగారుగా నడుచుకుని ఉంటే నేను కూడా కోడలుగా మిమ్మల్ని గౌరవిస్తూ అన్నీ చేస్తాను. కానీ నేను ఎంత అలా చేసినా మీకు మాత్రం ఎలాంటి విలువ ఉండడం లేదు, నాకు అది నచ్చడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. మీనా అయితే ఇక అలా చెప్పి మీనా వెళ్ళంగానే దీనికి కొవ్వు బాగా ఎక్కువైంది అంటూ అనుకుంటూ ఉండగా అప్పుడే శృతి అయితే వస్తుంది. మీనాకి కొవ్వు ఎక్కువ అవడం కాదు, మీకే నోరు ఎక్కువైంది. మీనా గనుక మీరు ఎన్ని మాటలన్నా ఏమన్నా అలా చేస్తుంది. అదే నేనైతేనా నా స్టైల్లో మీకు బుద్ధొచ్చేలా చేసుండేదాన్ని అంటూ శృతి అనగానే, అదేంటమ్మాయి నన్నేం చేస్తావు, నేనేం చేశానని అంటూ అడుగుతూ ఉండగా, మీరేం చేశారో మీకు తెలియడం లేదా అంటూ అడుగుతూ ఉంటుంది శృతి. అదే నేను అడిగేది, నేనేం చేశానని. అయినా మీనాకి పనులన్నీ అలవాటే కదా, ఇప్పుడైనా కొత్తగా చేస్తుందా ఏంటి? తనైనా మహారాణి కుటుంబంలోంచి వచ్చిందా? చిన్నప్పటి నుంచి గంజినీళ్ళు తాగి బ్రతుకుతూ ఇంటి పని, వంట పనులు, పూల పనులు అన్నీ చేసుకున్నామాయే కదా. ఇప్పుడు నేనేదో కొత్తగా పనులన్నీ చేయిస్తున్నట్టు, రాచి రంపాలు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. చూడండి, ఇంతలా చెప్పినా మీరు మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నారా? ఇదే బుద్ధి లేని పని అంటే అంటూ ఇక కోపంగా శృతి అయితే వెళ్ళిపోతుంది. అందరూ నాకు చెప్పేవాళ్ళే, వింటున్నాను కదని ప్రతి ఒక్కరూ నన్నే ఆడిపోసుకుంటున్నారు అంటూ ప్రభావతి అయితే కోపంగా లోపలికి వెళ్తుంది. మరొక వైపు ఇక రోహిణి అయితే చింటూ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక చింటూ అయితే స్కూల్కి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటాడు, అమ్మా నన్ను ఎప్పుడమ్మా నీ దగ్గర ప్రేమగా ఉంచుకొని చూస్తావు, ఎప్పుడు నన్ను ప్రేమగా పలకరిస్తావు? ఇలా ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడడం నాకు నచ్చడం లేదు. నువ్వు నా దగ్గరే ఉండాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, గోరు ముద్దలు తినిపించాలి. నా కోరిక అదేనమ్మా.
ఎందుకమ్మా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ అడుగుతూ ఉంటాడు చింటూ అయితే. అప్పుడిక రోహిణి అయితే, ఏంట్రా ఇంతకన్నా ఏం పట్టించుకోవాలి, నిన్ను ఇక్కడ పెద్ద స్కూల్లో వేశాను, ఇక్కడ నువ్వు చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుందని నా కష్టాలు నేను పడుతూ నిన్ను ఇక్కడ చదివిస్తున్నాను. అయినా కానీ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ కలుగుతుంది కదా అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి. నువ్వు నీ ప్రేమను చూపిస్తాను అంటే నాకు ఇంత పెద్ద స్కూల్ ఏమీ అవసరం లేదమ్మా, కనీసం గవర్నమెంట్ స్కూల్లో వేసిన నేను చదువుకుంటాను. కానీ నువ్వు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, గోరు ముద్దలు తినిపించాలి. అమ్మ ప్రేమ అంటే ఏంటో చిన్నప్పటి నుంచి తెలియకుండానే పెరిగాను. కనీసం ఇప్పటికైనా అమ్మ లాలన పాలన కావాలని నాకు ఆశ ఉంటుంది కదమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మ దగ్గర ఎంతో చక్కగా సంతోషంగా మాట్లాడుతూ గోరుముద్దలు తింటూ ఉంటారు. మధ్యాహ్నం వాళ్ళ పిల్లలకి ఎంతో ప్రేమగా భోజనం తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదంతా చూసినప్పుడు ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వలేదో, నన్నెందుకు నా తల్లి చూడదు, ఎందుకు నన్ను దూరం పెట్టింది అంటూ నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా. నా బాధ నీకు ఎందుకు అర్థం కావడం లేదో, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, నేను ఏం తప్పు చేశాను, నేను ఏం తప్పు చేశానో చెప్తే నేను సరిదిద్దుకుంటాను అంటూ చింటూ అయితే ఇక బాధగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, అది కాదురా, నా పరిస్థితి అర్థం చేసుకో, నువ్వు ఇలా అడుగుతూ ఉంటే నేనేమీ నీకు సమాధానం చెప్పలేను, నన్ను అర్థం చేసుకొని నువ్వు ఎప్పుడులాగే స్కూల్కి వచ్చి బుద్ధిగా చదువుకో అంటూ రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు అడిగినా అమ్మ మాత్రం ఎప్పుడు ఇంతే సమాధానం చెప్తూ ఉంటుంది. ఎప్పుడు నన్ను అర్థం చేసుకోకపోగా ఇలాగే మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆ దేవుడు ఎందుకు నా విషయంలో ఇలా చేశాడు అంటూ చింటూ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు ఇక శృతి అయితే రవి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, మీ అమ్మ ప్రవర్తన అస్సలు నాకు నచ్చడం లేదు, తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మీనాను ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తుంది, అదే మీనా ప్లేస్లో నేనుంటమైతే అస్సలు ఊరుకునేదాన్నే కాదు అంటూ అనంగానే, ఇప్పుడు ఏమైంది శృతి, మళ్ళీ ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏం జరిగిందా, అసలు మీనాని ఒక మనిషిగా కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది, అంత అలా చేసినా కానీ తనకి విలువ ఇవ్వడం లేదు, కనీసం కొంచెమైనా విలువన్నది ఇవ్వాలి కదా అంటూ అడుగుతూ ఉండగా, మా అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, ఇప్పుడు కొత్త ముందే చెప్పు, దీనివల్ల నీ మధ్య నా మధ్య దూరం పెరగడం తప్ప అంటూ అనంగానే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే ఇక మీ అమ్మగారికి ఎవరు బుద్ధి చెప్తారు అంటూ అనంగానే, మా అమ్మకి బుద్ధి చెప్పగలిగేది కేవలం మా బాలు అన్నయ్య మాత్రమే. మీనా వదిన విషయంలో మా అమ్మ తోక జాడిస్తే అది కత్తిరించడానికి మా అన్నయ్య ఉన్నాడు కదా, మా అన్నయ్యని దాటి మా వదిన్ని మా అమ్మ ఏమీ చెయ్యలేదు, నువ్వు మాత్రం కంగారు పడుకు అంటూ ఇక రవి అయితే చెప్తాడు. మరొక వైపు ఇక మీనాకైతే అనుకోకుండా పెద్ద కాంట్రాక్ట్స్ అయితే 4 తగులుతాయి. అప్పుడు ఇక అవి రావడంతో మీనా అయితే ఎంతగానో సంతోషపడిపోతుంది. అప్పుడు ఇంట్లో అందరికీ కూడా చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న చింతామణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇవన్నీ నాకు రావలసిన కాంటాక్ట్సే, కానీ ఇవన్నీ ఆ మీనాకి వెళ్ళిపోతున్నాయి, ఒక్కొక్కటిగా నా నుంచి చేయి జారిపోతుంది. ఇప్పుడు ఈ డెకరేషన్ విషయంలో ఈ ఫీల్డ్లో ఎవ్వరూ నాకు పోటీ లేరు, అందరూ కూడా నా దగ్గరికే వచ్చి డెకరేషన్ చేయించుకుంటారు, అందరూ కూడా నేను అడిగినంత అమౌంట్ ఇస్తారు, ఇప్పుడు నేను తక్కువకి చేస్తానన్నా ఎవరు ఇచ్చేవాళ్ళే కనబడడం లేదు, ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మాత్రం మా మీనాయే, మీనాని మాత్రం వదిలిపెట్టడానికే వీల్లేదు అంటూ ఇక చింతామణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా దాన్ని అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది అంటూ చింతామణి అయితే అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగా అనేక తన మనుషులను అయితే పురమాయిస్తుంది. ఈ పూలమ్మే అమ్మాయి వచ్చే టైం అయింది, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తనని చంపేయండి,
తను మాత్రం నా వ్యాపారానికి అడ్డు రావడానికి వీల్లేదు అంటూ ఇక చెప్పంగానే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అంటూ ఇక వాళ్ళైతే చెప్తారు. ఇక మీనా అయితే పువ్వులు తీసుకుని వెళ్తుంది. ఇక పువ్వులు తీసుకుని వెళ్తూ ఉండంగా అప్పుడు ఇక రౌడీలైతే మీనాని అడ్డుకుంటారు. ఎవరు మీరు, ఎందుకు నన్ను ఆపుతున్నారు అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక వాళ్ళైతే ఏ సమాధానం చెప్పకుండా మీనానైతే పొట్టలో పొడిచి వెళ్ళిపోతారు. అప్పుడిక మీనా అయితే అక్కడే కుప్పకూలిపోతుంది. ఇంతలో అటుగా అయితే బాలు రావడంతో ఇక బాలు అయితే మీనాని చూసి మీనా ఏమైంది మీనా అంటూ అడుగుతూ ఉండగా ఏమోనండి ఎవరు నాకు తెలియదు నన్ను పొడి చేసి వెళ్ళిపోయారు అంటూ అనంగానే ఇక బాలు అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. పద మీనా హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ కంగారు పడుతూ బాలు అయితే ఇక మీనాని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇంతలో ఇక కంగారు పడుతూ సత్యానికి అందరికీ ఫోన్ అయితే చేస్తాడు బాలు. ఇక డాక్టర్ అయితే మీనాని చూసి ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది, మా చేతుల్లో ఏమీ లేదు, అంతా దేవుడి దయ అంటూ చెప్పడంతో లేదు డాక్టర్ మీరు మాత్రం అలా మాట్లాడకండి, నాకు నా భార్య బ్రతకాలి, మీరు ఏం చెప్పినా సరే చేస్తాను, నా భార్యని మాత్రం కాపాడండి అంటూ బాలు అయితే మీనా కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే సత్యం అందరూ కూడా వస్తారు. ఇక మీనా పరిస్థితిని చూసి వాళ్ళు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఏమైందిరా బాలు, మీనాకి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ అడుగుతూ ఉండగా ఏమో నాన్న అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు, అసలు మీనాకి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు అంటూ అనంగానే అప్పుడు ఇంతలో రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఎవరితో ఏం గొడవ పెట్టుకుందో, ఎంత కోపం పెంచుకుని ఉండకపోతే ఇలా కత్తితో పొడిపిస్తారు, అందరి ఫీల్డ్కి అడ్డు వెళ్తూ ఉంటే ఊరుకుంటారా ఏంటి అంటూ రోహిణి అనేసరికి అప్పుడే బాలుకైతే అనుమానం వస్తుంది. అంటే ఇదంతా ఖచ్చితంగా చింతామణి పని అయి ఉంటుంది. ఈరోజే ఉదయం 4 కాంట్రాక్ట్స్ మీనాకొచ్చాయి, అవి ఆ చింతామణికి వెళ్ళలేదన్న కోపంతో ఇలా చేసుంటుంది అంటూ బాలు అయితే అనంగానే ఆ మాటకి రోహిణి షాక్ అవుతుంది. ఇదేంటి నేనేదో మాట వరుసకి అంటే మొత్తానికి బాలు ఏంటి చింతామణి ఇది చేసిందంటున్నాడు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇదంతా చింతామణి చేసిన పనా, వీళ్ళు అలాగే అనుమానిస్తారు, చింతామణి అలాంటిది కాదులే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మీనాకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక బాలు మాత్రం మీనాని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇక ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తను స్పృహలోకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది, మీరు గనక చూడాలనుకుంటే చూడండి, తను ఇంకా స్పృహలోకి రాలేదు అంటూ డాక్టర్ అయితే చెప్పి వెళ్ళడంతో బాలు ఒక్కడ మాత్రమే లోపలికి వెళ్ళి ఇక మీనా దగ్గర కూర్చుని మీనా చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. మీనా నేనుండి కూడా నీకు ఏ ప్రమాదం జరగకుండా చూడలేకపోయాను, నీకు ఏమీ జరగకూడదు మీనా, ఇక మీదట నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నా కోసమైనా నువ్వు కళ్ళు తెరవాలి, నువ్వు లేకుండా ఈ బాలు జీవితం లేదు, ఈ మీనా లేకుండా ఈ బాలుగాడే లేడు, నువ్వు ఖచ్చితంగా కళ్ళు తెరవలసిందే, నువ్వు లేని జీవితాన్ని నేను భరించలేను అంటూ బాలు అయితే ఏడుస్తూ ఉంటాడు. అదంతా చూసిన ప్రభావతికైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఈ బాలుగాడు ఎప్పటికప్పుడు మాటలతో బాధ పెడతాడు అనుకుంటున్నాం, కానీ వీడి మనసులో కూడా చాలా ప్రేమ ఉంది, మీనా కోసం ఎంతగా ఏడుస్తున్నాడో, వీడిని చూస్తూ ఉంటే వీడిష్టం లేకపోయినా వీడి బాధకి నా మనసే బాధ కలుగుతుంది, అలాంటిది ఆ మీనా ఆ పరిస్థితిలో ఉండేసరికి ఈ బాలుగడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే ప్రభావతికి ఫోన్ రావడంతో నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, కాస్త పనుంది అంటూ ప్రభావతి అయితే చెప్పి ఇక డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వస్తుంది. ఇంతలో అప్పుడే చింతామణి అయితే నవ్వుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన ఫీల్డ్కి ఎవ్వరు అడ్డుండరు,
ఆ మీనాని పైకి లేపేమని చెప్పాను. ఆ రౌడీలు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ మీనా ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుంది. ఇక ఆ మీనా ఎప్పటికీ కూడా కోలుకోలేదు. ఈ లోపల మొత్తం ఆర్డర్స్ అన్నీ మళ్ళీ నాకే వస్తాయి. ఇక ఎలాంటి ఆర్డర్స్ ఆ మీనాకి వెళ్లకుండా చేసి నేను మళ్ళీ నా వ్యాపారంలో డెవలప్ అవుతాను. నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎందుకు వదిలిపెడతాను? ఇప్పటి వరకు ఆ ప్రభావతి ద్వారా పని అవుతుంది కదా అని నేను ఈ డ్యాన్స్ వంకతో ఇక్కడికి వచ్చి ప్రభావతికి ఉన్నవి లేనివి మీనా మీద చెప్పి మీనాని ఇంట్లో ఉండిపోయేలా చేసి వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు పెట్టి ఇవన్నీ ఆపాలి అనుకున్నాను. కానీ అది సాధ్యమయ్యే పనిలా కనిపించలేదు. ఆ మీనా చాలా తెలివైంది. ఇంకా అంత తెలివైన వాళ్ళని ఈ భూమి మీద ఉండిస్తే మళ్ళాంటి వాళ్ళం బతకలేము. అందుకని మీనాని అడ్డు తొలగించాలనే ఇదంతా చేశాను. ఒకవేళ పొరపాటున హాస్పిటల్లో కానీ బతికింది అంటే ఖచ్చితంగా మీనాని మళ్ళీ చంపించేస్తాను. మీనా మాత్రం బ్రతకడానికే వీల్లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ పైకైతే మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇదంతా విన్న ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే ఈ చింతామణి అంతా కావాలని చేస్తుందా? మీనా మీద ఉన్నవి లేనివి చెప్పి నా దగ్గర కావాలనే నాటకానికి జాయిన్ అయ్యిందా? కావాలనే నన్ను నమ్మించి మోసం చేసి ఇంత దారుణంగా నన్ను వాడుకుంటుందా? దీన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక ప్రభావతి అనుకుంటూ ఇక ఒక్కసారిగా చింతామణి అని అరుస్తుంది. అప్పుడు ఇక కామాక్షి కూడా బయటికి వస్తుంది. ఏమైంది వదినా? ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఈ చింతామణి గారు ఏం చేశారు అంటూ అనంగానే ఈ చింతామణి గారు అక్కల్లా ఈ చింతామణి ఏం చేసిందో తెలుసా? మీనా మీద ఉన్నవి లేనివి చెప్పి మీనాను నేను బాధ పెట్టేలా చేసింది. మీనాని ఈరోజు ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చింది. ఇప్పుడు మీనా పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఈ చింతామణి. ఇప్పుడే ఈవిడి మాటల ద్వారా అవన్నీ తెలుసుకున్నాను. అసలు మీనా ఇలా ఉండడానికి కారణం ఈవిడ అయ్యుండదులే అనుకున్నాను. కానీ ఎంత దారుణంగా మోసం చేసిందో చూడు. ఎంత దారుణంగా మీనాని ఎన్నుపోటు పొడిచిందో. నా ద్వారా మీనాని ఎన్నుపోటు పొడవాలని చూసింది. కానీ పనవలేదు. ఇప్పుడు మీనాని ఏకంగా చంపించేయాలని ప్లాన్ చేసి దాన్ని ఆ పరిస్థితికి తీసుకువచ్చింది. మీనా మీద నాకు కాస్తో కూస్తో కోపం ఉండొచ్చు, కానీ దాని ప్రాణాలే పోవాలన్నంత కోపం ఎప్పుడూ నాకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ దాన్ని కూతురుగా కానీ కోడలుగా కానీ చూడకపోయినా దాన్ని ఎన్ని మాటలన్నా ఎంతగా అవమానించినా అవన్నీ సహిస్తూ నాకు ఒక అత్తగారిగా ఎన్ని సేవలు చెయ్యాలో అన్నీ చేస్తూనే ఉంది. ప్రతిదీ ఓర్పుతో చేసుకుంటూనే ఉంది. అలాంటిది దాని ప్రాణానికి ఏదైనా అయితే నేను మాత్రం ఎలా సహించగలను? అయినా ఇలాంటి నమ్మద్రోహుల్ని ఇక్కడ పెట్టుకొని నేను చాలా తప్పు చేశాను. ఇలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ ఇక ప్రభావతి అయితే చింతామణి చంపైతే పగలగొడుతుంది. నా కోడలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వని తెలిసింది కాబట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టను. వెంటనే నిన్ను అరెస్టు చేయిస్తాను. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ మీద గనక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను అరెస్టు చేయించకపోతే ఖచ్చితంగా మీనాకి మళ్ళీ ఆపద తలపెడతావు. నేను అది సహించలేను. నిన్ను ఇలాగే వదిలేస్తే నా కుటుంబాన్నే నాశనం చేస్తావు. నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అంటూ ప్రభావతి అంటూ ఉండగా, వదినా నువ్వేనా మీనా విషయంలో ఇంతగా ఆలోచించేది? అసలు ఇది కళ నిజమా నాకే తెలియడం లేదు అంటూ ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది. నేను మీనా విషయంలో బాగా దురుసుగా ప్రవర్తించుండొచ్చు, కానీ అదన్నా నా కోడలే కదా, దాని మీద కూడా ఇష్టం ఉంటుంది కదా. కాకపోతే లేనింటి నుంచి వచ్చిందన్న చిన్న అలుసు తప్ప అంతకన్నా ఏమీ లేదు. నిజం చెప్పాలి అంటే నా కోడలుగా మీనాయే పర్ఫెక్టు. ఎందుకంటే అన్ని విషయాల్లో నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి తనకి ఏమీ జరగనివ్వను. నేనుండగా తనకి ఏ ఆపద రాదు అంటూ ప్రభావతి అయితే చెప్పి చింతామణి మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి చింతామణికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది మీనా విషయంలో ప్రభావతి.
ఇక ప్రభావతి తీసుకున్న నిర్ణయానికి కామాక్షి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని అలాగే మోటివేషన్ని ఇస్తుంది.